నేను 17లో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి నేను నమస్కారములు. నైనా నాకు న్యాయం చేస్తామని ఎన్ని మాటలు మీ చేతికి వచ్చినాను, ఎన్ని ఆఫీసులు తిరిగినాను, ఎన్ని ఎస్ఐలు చదివినాను, ఎవరు నాకు న్యాయం చేయలే. నా జాగా ఏమో వాళ్ళు ఇల్లులు కడుతున్నారని నేను 10 మాటలు తిరిగినాను. చంద్రబాబు నాయుడు గారు మాత్రం నీకు చేస్తానమ్మా అన్నాడు. మా ఇంటాయన నేను ఇద్దరం కూడా ఇంటికాడికి పోయి మాట అన్నాము. కలెక్టర్తో చెప్పినాడు, కలెక్టర్ చేస్తానన్నాడు. ఎవరు ఏం చేయలేదు. 3.5 ఎకరా రంగంపేట మాది. రామ్మూర్తి నాయుడు పక్కనే మా జాగా ఉంటే అమ్మేసి నేను ఆడ కొన్నాను. ఆయన 17లో తీసినాను. 17 నుంచి మేము ఆడికి పోలే. నా కోడలు అమెరికాలో గర్భంగా ఉంటే ఆడికి వెళ్ళిపోయినాము. మళ్ళీ 6 నెలల నుంచి తిరిగి వచ్చే కొందికి ఆడ నేను దున్ని పెట్టి చేసి పెట్టినటువంటి ఆయన నేను చదరం చేసి పెట్టినాను. చదరం చేసినప్పుడు ఎవరు రాలేదు. అప్పుడు ఎవరైనా వచ్చుంటే నేను నిలిపేసి ఉంటాను. అప్పటికి అగ్రిమెంటే రాసుకోనా, నేను రిజిస్ట్రేషన్ చేసుకోలే. అప్పుడు వాళ్ళు ఎవరు రాలేదు. మళ్ళీ వచ్చి అమ్మా ఇది మాది, ఇది గణపతి నాయుడు వచ్చి ఇది మాదమ్మా, వీలునామా రాసుండారా అని అన్నాడు. ఎట్టనైనా నేను ఓనర్ల చేత కొనుక్కుంటే మీరు వీలునామా అంటారంటే, లేదమ్మా మనం సాయంకాలం రాండి మనం మాట్లాడతాము అన్నాడు. మేము 10 మంది పోయినాం పసుపు వంకాలు ఎత్తుకొని ఇల్లు కడతామనేసి. సరే అనేసి సాయంకాలం ఆయన ఇంటికి పోతే ఆయన ఇది ఎంఆర్ఓ సర్టిఫికేటు ఇది అనేసి ఇది మాదే, మాకు అక్క అని చెప్పినాడు. సరేనైనా అటైతే అనేసి నేను వచ్చేసినాం, మేమందరం వచ్చేసినాం. ఆ రోజు నుంచి నేను పోతానే ఉండాను. ఆడ పోయి జాగా కాడ ఇటుకరాయి తోలి సిమెంట్ కట్టి అన్నీ చేస్తే ఆ ఇటుకరాయి వాళ్ళు కట్టుకొని వాళ్ళు పెట్టుకొని ఇది మాది నువ్వు పో అనేసి నన్ను కొట్టి తర్వాత జేబీ శ్రీనివాసులు 10 మంది మగోళ్ళు వచ్చి నన్ను బట్టి కొట్టి నీ గుంతలు వేసి పూడ్చేయి, వాళ్ళు ఇల్లు కడతా ఉన్నారు, మాతో ఇల్లు కడతా ఉన్నారు. ఇల్లు కడితే నేను నాయన ఈ జాగా నాది, ఎవరిది కాదు, నాది జాగా, మీరు కట్టుకుంటే ఎట్టా అంటే, మో నీదేమన్నా అంటే మళ్ళీ చూసుకుంటాం బో, ముసలి దాన్ని వేసి గుంతలు వేసి పూడ్చేయండి రా అని ఎట్టంటే వాళ్ళు తరుముకొని నన్ను కొడితే నేను అప్పుడు నాని జరిగిపోయినాను. ఇట మరి జాగా ఆక్రమించినాడు. అప్పుడు గవర్నమెంట్ మాది కాదు, మంది ఆక్రమించినారన్నా ఇట ఉడకాడిస్తా ఉన్నారు. ఆ గణపతి నాయుడు వాళ్ళంతా అంటే నానిని పిలిచి, నాని గోపాల్ రెడ్డికి చూడు ఆయనదేమో అని చెప్పినాడు. సరే అన్నాడు. అట్లా నాని మమ్మల్ని ఒక 20-30 సార్లు నేను కలుస్తా ఉన్నాను ఇంటికాడికి పోయి. మా ఇంటిని ఆడంటే ఆడ నా ఏమైంది నా ఏమంటే, గోపాల ఇట మరి పోలీసు వాళ్ళు మారలేదు, ఎంఆర్ఓలు మారలేదు అని చెప్తా ఉన్నాడు. సరే మేము అట్లనేసే 2 ఏళ్ళు మేము అట్లే గడిపినాం. చేస్తాలే నాని నమ్ముకొని మేము అట్లే అనుకున్నాం. లాస్ట్కి నాని ఏం చేయలే. నేను పోయి జేబీ శ్రీనివాసుల జాతికి పోయి, నాయనా ఇది మా జాగా, ఇది మనం కూర్చొని మాట్లాడతాం, నా బిడ్డలకి నేను కొన్నాను, నువ్వు ఇటు మాట్లాడితే కాదు అంటే నీకేమైనా సహాయం చేస్తాను, దీన్ని వదిలేండి అన్నాడు. నాకు ఇంకేం సహాయం కదా, నేను నా బిడ్డలకన్నా నేను కొన్నేమి, నువ్వు సహాయం చేసేదేమని నేను ఆ రోజే చెప్పిన. ఉండమ్మా కూర్చో తిను అన్నాడు. నాకు వద్దు నాయన అనేసి వచ్చే. ఈ ఆడంగల్లో నా పేరు నా జాగాలు ప్లాన్ ఇది. నేను మా జాగా ఇంజక్షన్ తెచ్చుకున్నాను. ఇంజక్షన్ తెచ్చుకుంటే నేను ఇంజక్షన్ తెచ్చుకున్నాక ఇంజక్షన్లో కూర్చొని నేను ఇట మరిగి ఇంజక్షన్ వచ్చింది అనేసి ఆయన ఏమన్నాడు, వకీలు నువ్వు పోయి కట్టుకోమ్మా ఎవరేం రారన్నాడు. పోయినాను. కరెంటుకి అప్లై చేస్తే కరెంట్ ఇచ్చినాడు. రూమ్ కొట్టిన. రాత్రి కరెంటు పెట్టినాడు, తెల్లారుకుని కరెంటు పీకి పారేసినారు. ఇప్పటికి కూడా ఈ కరెంటు కనిపించలే. నేను కరెంట్ ఆఫీస్లో కూడా పోయి కంప్లైంట్ చేసినాను, నా మీటర్ ఆడిపోయింది నాకు చూపి అని. ఆ పని చేసి ఆయన ఏమో సస్పెండ్ చేసినారమ్మా అని చెప్పినారు. మీకు డబ్బు ఉంది నాయన, మాకు డబ్బు లేదు, మమ్మల్ని బీదోళ్ళు ఇట్ట మరి కూడా కడిస్తే ఎట్లా? నా కొడుకు ఏదో అమెరికాలో సంపాదించి లోన్లు పెట్టి వాడిచ్చి నేను 3.5 ఎకరా మీరు తీస్తే మమ్మల్ని ఇట్ట నైనా నేను చెప్పేది ఎవరా అంటే, నా జాగా నాకు ఇచ్చేయండి, నాకు న్యాయం చేయండి. ఎఫ్ఐఆర్ కూడా రాసినారమ్మా. ఎఫ్ఐఆర్ ఎస్పీ గారు అంతా ఎంక్వైరీ చేసి మున్రాజమ్మ జాగాలో వీళ్ళు ఇది ఆక్రమించినారని చెప్పి ఎఫ్ఐఆర్ కూడా ఉందిమా. ఎఫ్ఐఆర్ కూడా రాసినారు. చంద్రబాబు నాయుడు ఏం చేయమంటాడు, వీళ్ళు చేస్తే కదా ఆయన ఆ నుంచి పంపిస్తాడు. ఈడ కలెక్టర్ దగ్గరికి వస్తుంది, కలెక్టరు చేసేలా. కలెక్టర్ నేను ఒక్కసారి కలిసినాను కలెక్టర్ని. అట్లే అమ్మ చేస్తామన్నాడు, అంతే. మళ్ళీ ఏంలే. మళ్ళీ నేను కలవలేదు. నేను ఎంతసేపు 40 ఏళ్ళ నుంచి పుట్టినప్పటి నుంచే మేము రంగంపేట సర్పంచ్ అండి. మా ఇంటాయన చిన్నప్పటి నుంచి గానిగాడేది నుంచి లోకేష్ని అడవికి కూడా మా ఇంటి ఆయన దొడుక్కొమ్మినాడు. చిన్నప్పుడు లోకేష్ అడవి చూడాలంటే మా ఇంటి ఆయన వీళ్ళంతా ఊర్లో వాళ్ళంతా పోయినాడు. మా జాగా ఆక్రమించింది ఆయన జేబీని ఆక్రమించుండేది. ఇప్పుడు జేబీని ఆయనకి పదవి ఇస్తే మంచి చేస్తాడని పదవి ఇచ్చాను నేను. దానికి పదవి తప్పు పట్ల ఉండాల్సిందే పదవి.
కానీ నాకు న్యాయం చేయమని అడుగుతాను. ఇప్పుడు జేబీని కూడా నేను అదే అడిగేది. జేబీ ఇంటికి పోయి కూడా నాయన గొంతులు లోడొద్దని చెప్పు నాయన బాగా మనం నాది అని అంటే, పెద్దమ్మ అది వదిలేసి ఇంకేమైనా చెప్పు నేను సహాయం చేస్తా ఉంటే, నాకు ఇంకేం సహాయం కావాలి నాయనా. ఓనర్లకు కట్టలేదు నేను, నాకు ఓనర్లు ఆ రోజు రాయించినారు కాబట్టి దాని మీదే నేను ఆయన ఇచ్చేసినాడు. ఆ పత్రం మీద కోర్టులో జరుగుతూ ఉంది కేసు. కోర్టు స్టే ఇస్తే నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది కోర్టు, ఒక ఫ్లాట్ మీదే ఇచ్చింది. నేను దాంట్లో ఇల్లు రూమ్ కట్టి కరెంటు పెడితే చూడండి, కరెంటు కూడా నేను రాత్రి 6 గంటలకి కరెంటు పెట్టేసి పోతే మీటర్ తిరగకుండానే తెల్లారకుందుకు పీకి పారేసినారని ఫోన్ వచ్చింది నాకు. అదే చంద్రబాబు నాయుడిని అదే అడిగేది నేను, నాకు న్యాయం జరగలేదు, నాకు న్యాయం జరగాలి అంతే. మన గవర్నమెంట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు రోడ్డు షో వచ్చినప్పుడు అడిగినాడు మా ఇంటి ఆయన. అడిగితే చంద్రబాబు నాయుడు అప్పుడే నాని అక్కడే ఫోటోలు కూడా ఉండొచ్చు మా సాక్షికి, నానిని పిలిచి గోపాలరెడ్డిది ఏమైంది ముందు ఇది క్లియర్ చేయి అన్నాడు. మొన్నటి వరకు నాని నేను చేస్తానని ఇప్పుడు కాలు ఎత్తేసినాడు. ఎన్నేళ్ళు ఊరికే ఉండాలి, ఎన్నేళ్ళు మా ఉండేది ఊరికే. చంద్రబాబు నాయుడిని 5 సార్లు కలిసినా నేను, 5 సార్లు. మొన్నైతే పర్సనల్గా సెక్రటేరియాలో కలిసేసి వచ్చిన. ఆయన ఏం చెప్తాడు, పోయినప్పుడంతా ఫోన్ చేస్తాడు, చెప్తాడు. ఎస్పీకి చెప్పినాడు, ఎస్పీ న్యాయం చేసినాడమ్మా. ఎస్పీ అన్నీ ఎన్క్వైరీ 6 నెలలు ఎన్క్వైరీ చేసినాడు ఎస్పీ, ఒక్కరోజు కాదు. ఎస్పీ గారు అంతా ఎన్క్వైరీ చేసి ఇది మున్రాజమ్మ జాగానే అని పేపర్కి కూడా వేసినారమ్మా, జ్యోతిలో అన్నిట్లో వేసి ఉన్నారు పేపర్కి. చూడండి నా సెల్లో కూడా ఉంది కావాలంటే. నేను 5 సార్లు పోయినాను. పవన్ కళ్యాణ్ మాత్రం వాళ్ళ పార్టీ ఆఫీస్కి పోయినా, ఆయన లేడు, వాళ్ళు ఉన్నారు, రాసుకొని ఇచ్చిన అర్జీ. అందరికి అర్జీ ఇస్తాను, ఏ ఆఫీసర్ చేయలేదమ్మా. ఆఫీసర్ ఆర్డీఓలో కూడా పోయి మీటింగ్ చేసినాను. ఆర్డీఓ ఆఫీస్లో ముఖాముఖి చెప్పినారు, ముఖాముఖి జేబీ వస్తున్నాడు, జేబీతో మాట్లాడని ఆఫీసు నా చేత చెప్పి పంపించినారు. సరే అనేసి నేను ఆర్డీఓ ఆఫీస్ పోయినా, జేబీ రాలాడికి. ఊరికనే వీడు గణపతి నాయులు ఆడ పనిచేసే వాళ్ళు అంతా బినామీ పేరు మీదే అంతా వాళ్ళు రాసుకోండి. జేబీది ఇది అర్థమైందా, ఒకరి మీద రాస్తారు. ఇది జేబీ శ్రీనివాసులది బుక్కు, ఇది ఎస్పీ గారు ఇచ్చాడు నాకు. ఎస్పీ గారు అమ్మ, అంతకుముందు నాకు ఒక కాగితం కూడా తెలియదు అయింది, ఆయన పత్రాలు నాకు అందల. ఎస్పీ గారు అమ్మ ఇది నువ్వు నీ చేత ఉందా అన్నాడు. సార్ నా చేత ఎందుకుంటుంది సార్ అంటే, ఇది ఎత్తుకొని పోయి ఫైల్ చేసుకొని మళ్ళీ ఇక్కడ తెచ్చి స్టేషన్లో ఇచ్చే అన్నాడు. ఇప్పుడు ఆయన ఇచ్చినాడు కాబట్టి దీంట్లో అంతా వకీలు కూడా అలా అంటున్నాడు, ఎట్టమ్మా ఇది బినామీ పేర్ల మీద రాసుకొని. వాళ్ళు ఇప్పుడైనా జేబీ స్పందిస్తాడేమో. జేబీకి పోతే న్యూస్, అయ్యో నాయనా జేబీ నాకు బిడ్డ మారిగమ్మా, జేబీ నాకు బిడ్డ మారిగి ఏం చేస్తాడో వాళ్ళే చేయని న్యాయం అని నేను వదిలేస్తాను.